అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీ మాధ్యం. నేను మీ వెంకటేష్ తెనాలి. కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎక్కడ లేని ఇది ఒక వింత విడ్డూరం అనాలా, లేకపోతే ఇంకోటి అనాలో ఏం కూడా అర్థం కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అండతో టీడీపీ మున్సిపల్ చైర్మన్ గెలిచాడు. ఎవరు? మన జేసీ ప్రభాకర్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు కనుక లేకపోయింటే ఆయనే చెప్పాడు మీడియాలో స్వయంగా. జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఆయన అనుకోనుంటే ఈ మున్సిపాలిటీ చైర్మన్ నేను గెలిచేవాడిని కాదు అని చెప్పేసి స్వయంగా ఆయనే చెప్పాడు. సో అలాంటి ఆయన, అంత మంచి చేసిన ఆయన నియోజకవర్గపు ఎమ్మెల్యే క్యాండిడేట్, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గారిని ఆయన నియోజకవర్గంలోకి వస్తే గొడవలు అయిపోతాయి అది అని చెప్పేసి మీకు కొంచెం కూడా విశ్వాసం అనేది ఉండదా? లేకపోతే ఇంకోటి ఏమి ఉండదా? అంటే మీరేమో తిరుపతిలో ఎలక్షన్స్ కార్పొరేటర్లు అందరినీ కూడా వాళ్ళని బలవంతంగా కిడ్నాప్లు చేసి ఈ చేసి ఆడ గెలుస్తారు. పులివెందులలో ఎలక్షన్స్కి సంబంధించి ఎవరిని ఓటేయనివ్వరు. దీనికి మీ నియోజకవర్గంలో కూడా ఏం పాలన నడుస్తుంది? జగన్మోహన్ రెడ్డి రౌడీ పాలన అంటే మీదేం పాలన? దీనికి ఆజ్యం పోసింది మీరు కదా. దీనికి 2014-19 మీరు సక్రమంగా ఉంటే వాళ్ళు ఎందుకు రౌడీజం చేస్తారు? వచ్చి మీరు వాళ్ళ మీద పెత్తనం చలాయించబట్టి, మీరు వాళ్ళ మీద ఇచ్చేయబట్టి, మీ మీద ఎన్ని తెలుగుదేశం పార్టీ రామారావు గారి టైం నుంచి ఎన్ని హత్యలు లేకపోతే ఇంకోటి జరిగినాయో, మీ హయాంలో జరిగినాయో, లేకపోతే మీ ఎమ్మెల్యేలు పాల్పడ్డారో అందరికీ తెలుసు. అందరికీ తెలుసు. పింగళ ఎందుకు వాళ్ళ పేర్లు ఎందుకులే కానివ్వండి. ఇప్పుడు సో మరి అలాంటిది ఇప్పుడు సుప్రీంకోర్టు దేశంలోని అత్యున్నత న్యాయస్థానం తీర్పిచ్చింది అనమాట. ఇదేంటి, మీ నియోజకవర్గంలో ఉన్న మీ ఇంటికి మీరు వెళ్ళడానికి ప్రాబ్లం ఏంటి అని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసింది. హైకోర్టు తీర్పిచ్చింది. ఫస్ట్ మీరు వెళ్ళండి, పోలీసులు చూసుకుంటారు, కంట్రోల్ చేస్తారు, ఖచ్చితంగా మీరు వెళ్ళండి అంటే పోలీసులే వాళ్ళు హైకోర్టుని ధిక్కరించేసి లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది అది ఇది అని చెప్పేసి చెప్పుకొచ్చారు. జిల్లా ఎస్పీ ఏమో మళ్ళీ దానికి సంబంధించి ఆయన ఇంకొక పిటిషన్ దాఖలు చేశారు, సింగిల్ జడ్జి ఇచ్చిందని చెప్పేసి చెప్తే, సో అప్పుడు హైకోర్టు దాన్ని కొట్టేసింది. ఆయన నియోజకవర్గంలోకి వెళ్ళడానికి పాసిబిలిటీ లేకుండా చేసింది. సో దాన్ని ఈయన ఛాలెంజ్ చేసి సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. సవాల్ చేస్తే ఇవాళ ఏం తీర్పిచ్చింది సుప్రీంకోర్టు? దానికి సంబంధించి మీ నియోజకవర్గంలో మీరు వెళ్ళండి, అవసరమైతే ఎక్స్ట్రా ఫోర్సెస్ని, ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకొని వెళ్ళండి అని చెప్పేసి చెప్పింది. పోలీసులకి ఆయన నియోజకవర్గంలోకి వెళ్ళడానికి భద్రత ఖర్చు కావాలంటే కేతిరెడ్డి గారే పెట్టుకుంటారు అని చెప్పేసి చెప్పింది. దానికి సంబంధించి కేతిరెడ్డి గారు లాయర్స్ కూడా ఒప్పుకున్నారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు లాయర్స్ కూడా ఒప్పుకున్నారు. సో ఎంత జరుగుతుందో రేపొద్దున సీన్ గనక ఇటున్నది అటు రివర్స్ అయింది అనుకోండి, ఏంటి పరిస్థితి మీది? మీ ఫ్యామిలీలో ఎవరన్నా అక్కడ తిరగగలుగుతారు? అప్పుడు వాళ్ళు కూడా అదే రాజకీయాలు, మీరు రెడ్ బుక్ పెట్టారని చెప్పేసి వాళ్ళు బ్లూ బుక్ ఇంకొక బుక్ పెట్టాలని చెప్పేసి మీరు భావిస్తున్నారా? అక్కడ బుక్కులు లేవంట, ఏ బుక్లోనే రాసుకోమంటున్నా ఆయన, లైబ్రరీ అనుకుంటా. మరి అంత ఛాన్స్ ఇస్తున్నారు, మరి మీరు ఎందుకు ఇవన్నీ కూడా? ఫుల్ స్టాప్ పడాలి కదా ఎక్కడో చోట. పెద్దోళ్ళు, విజనరీ, 45 ఏళ్ళ అనుభవం, మీరు ఫుల్ స్టాప్ పెట్టకపోతే ఇంకెవరు పెడతారు ఫుల్ స్టాప్? ధృతరాష్ట్రుడిలాగా దుర్యోధనుడిని ప్రేమగా చూసుకుంటే కుదరదు. పాండురాజులాగా ధర్మరాజుని ధర్మ మార్గంలో పెంచాల. పుత్ర వ్యామోహం ఉంటే 100 మంది కొడుకుల్లో ఎవడు మిగలడు, అందరూ పోతారు. సో అది చూసుకోవాలా చంద్రబాబు నాయుడు గారు. మీరు ఏదో మా కార్యకర్తలు చేసేస్తారు అది ఇది అనుకుంటే కుదరదు. ఇది ప్రజాస్వామ్యం. ప్రజలకి కోపం వచ్చిన తర్వాత ఎవరినైనా దింపేస్తారు. లేదు మొన్నటిలాగా అందరికీ డౌట్ ఉండేలాగే మళ్ళీ గెలుద్దాం అని చెప్పేసి ఈవీఎంలు ఛార్జింగ్లు పెంచి, ఓట్లు పెంచి, ఈవీఎంలు ట్యాంపర్లు చేసి అని నడవవు. ఎందుకంటే ప్రజల్లో అవిశ్వాసం, వ్యతిరేకత వచ్చిందంటే ఆ ఉద్యమం, ఆంధ్రుల హక్కు, ఆంధ్రుల పోరాటం, వైజాగ్ స్టీల్ ప్లాంట్ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రం కానివ్వండి, ఇలా పోరాటంలో దిగితే ఎంతలా పోరాటం చేస్తారో కూడా మీకు తెలుసు. సో మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా మీరు చెప్పుకోవాలా, ఇప్పుడు మనం అధికారంలో ఉన్నాం కదా అని చెప్పేసి ఎలా పడితే అలా బిహేవ్ చేస్తే కుదరదు. మనం ఏది ఇస్తే దానికి డబల్ వస్తుంది అని చెప్పేసి వాళ్ళలో చాలా మందికి కూడా ఇప్పటికే అర్థమై ఉంటుంది లోకల్లో. కాకపోతే ఎమ్మెల్యేలో అంత పై స్థాయిలో వాళ్ళు రెచ్చిపోతా ఉండొచ్చు, మీరు చేయండిరా బాబు అది అని చెప్పేసి. దాన్ని ఒకటి కాపాడుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.